ఇడ్లీ పిండి మిగిలిపోతే ఇలా దోశ వేసుకోండి, లేదా కొంచెం మైదా కానీ ఏమైనా పిండి కలిపి బోండాలు కూడా వేసుకోవచ్చు. ఫుల్ టేస్టీగా కరకరలాడుతూ ఉంటాయి. పెనం వేడైనాక 2 స్పూన్లు కానీ 2 గంటలు కానీ మంచి పిండి వేసుకొని నెమ్మదిగా కలపండి. మనం నార్మల్ దోశ పోసిన గట్టిగా రుద్దొద్దు, మెల్లగా రుద్దుకోండి. మందంగానే పల్సర్ రావు ఇవి. అట్లా దోశ పోసుకొని ఆయిల్ వేసేసుకోండి. ఇప్పుడు ఒక మూత పెట్టేసుకోండి. ఏదైనా పెద్దది మూత పెట్టేసుకుంటే ఇడ్లీలు ఎట్లా మగ్గుతాయి కూడా దోశ కూడా మగ్గి మంచి పొంగుద్ది. అంతే కింద కాలినాక మెల్లగా తీసేసుకోండి. ఫస్ట్ సైడ్ తీయండి, తర్వాత మధ్యలో తీయండి. టేస్ట్ కూడా బాగుంటాయి, కరకరలాడితే దోశ అయినా బోండా అయినా. ఇడ్లీ పిండి బోండా, ఇడ్లీ పిండి దోశ. ఇందులో టమాటా చట్నీ బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేసి చూడండి ఎప్పుడైనా పిండి మిగిలిపోతే. అంతేనండి, ఈజీగా పోసుకోవచ్చు. రెండు తింటే అయితే కడుపు నిండిపోతుంది, ఎందుకంటే మందంగా ఉంటాయి కాబట్టి. థ్యాంక్ యూ.